సభస్కి అనేక సంఘాల నుంచి వచ్చారు. అంటే కార్మిక సంఘాలే కాదు, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్, పోస్టులు, విశాఖ డైరీ, స్టీల్ ప్లాంటు, అలాగే నేవల్ డాక్యార్డ్, ఎన్ఏడి, హెచ్పిసిఎల్, బిహెచ్పివి, ఇలాగ అనేక రంగాల నుంచి స్కీమ్ వర్కర్సు, ఇలా రకరకాల అసంఘటిత రంగం, సంఘటిత రంగం, పబ్లిక్ సెక్టరు, డిఫెన్స్, రక్షణ రంగం, అనేక రంగాల నుంచి వచ్చున్నారు. వీళ్ళందరూ కూడా ఈ సదస్సు తర్వాత మనం నిర్ణయించిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆయా ఫ్యాక్టరీల్లోనూ ఆయా పరిశ్రమల్లోనూ అన్ని యూనియన్స్ కూర్చొని మాట్లాడుకొని అక్కడ ఎలా సమ్మెను జయప్రదం చేయాలి అనేది అందరూ కూడా మాట్లాడుకొని వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అన్ని సంఘాలు ఫ్యాక్టరీల వారీగా, రంగాల వారీగా కూడా మనం సమావేశాలు జరుపుకోవాలి. ఇప్పుడు ఆటో, బిల్డింగు, ముఠా, తోపుడు బళ్ళు ఉన్నాయి. ఇందులో అన్ని సంఘాలు ఉంటాయి. అన్ని సంఘాల నాయకులు కూర్చొని మాట్లాడుకొని ఈ సమ్మె ప్రిపరేషన్స్ అవి చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ సదస్సుకి మరొక ముఖ్య వక్తగా హాజరైనటువంటి ఐఎన్టీఈసీ రాష్ట్ర నాయకులు మంత్రి రాజశేఖర్ గారిని ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అధ్యక్ష వర్గానికి, మరి నా ముందు మాట్లాడిన వక్తలు నరసింహరావు గారు, కనకారావు గారు, ఆదినారాయణ గారు, కుమార్ గారు అన్ని విషయాలు కూడా ప్రస్తావించి తీర్మానం ప్రవేశపెట్టి విషయాలు చెప్పిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దాన్ని సమర్థిస్తున్నాం. మరి భూషణ్ గారు అందరికీ రావాలని చెప్పేటువంటి ఆయన చేసి స్వాగతం చేశారు. మన్మధరావు గారు మాట్లాడారు. ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వ్యక్తులు ఉన్నారు, వివిధ ఆర్గనైజేషన్స్. సరే, ఎక్కువ సమయం తీసుకోకుండా నేను మనం చేసేదంటే, ఇప్పుడు ఒకప్పుడు మీటింగ్లు అనేది మనందరం కూడా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పెట్టుకునేవారు, తోటల్లోనూ లేదా ఎక్కడో దగ్గర. అలా కాకుండా ఈరోజు అందరి జీవితాల్లో మార్పులు వచ్చాయి. ఈ జీవితాల్లో మార్పులు రావడానికి, ఒక సెక్యూరిటీ రావడానికి కార్మిక సంఘాలు ప్రధానమైన కారణం. కార్మిక సంఘాలు అనేది లేకపోతే మన తాలూకా జీవితాలన్నీ చిందరవందరయ్యాయి. కానీ ఎంతమందికి నగ్న సత్యం తెలిసేది? 8 గంటల పని మొదలుకొని మనకున్నటువంటి పిఎఫ్ చట్టం కానీ, గ్రాట్యుటీ చట్టం కానీ, బోనస్ కానీ, వర్కింగ్ అవర్స్ కానీ, నేషనల్ హాలిడేస్ కానీ, పబ్లిక్ హాలిడేస్ కానీ, అనేకమైనటువంటి సోషల్ సెక్యూరిటీస్ అన్నీ కూడా కార్మిక వర్గం అనునిత్యం కూడా ఫైట్ చేసి చాలామంది తమ ప్రాణాలు పోగొట్టుకొని, ఉద్యోగాలు పోగొట్టుకొని, కుటుంబాలందరినీ పక్కన పెట్టి వారి తాలూకు ప్రాణాలను త్యాగం చేయడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ సాగినాయి. కానీ ఈనాటి ఎవరైతే ఉన్నారో యంగ్ జనరేషన్కి ఏమాత్రం తెలుసు? ఈరోజు అంతా కూడా మన ఫోనే, మొత్తం ప్రపంచం అంతా కూడా ఫోన్. బ్యాంకులో డబ్బు ఉంటే ఒక్క పైసా మనం పట్టుకెళ్లకుండా కంపెనీ డిజిటల్ కానీ ఏదైనా మొత్తం ఫోన్లోనే పని అయిపోతుంది. ఈ ఫోన్లో పని అయిపోతుంది. కనకారావు గారు చెప్పారు. ఇవన్నీ అయిపోయినప్పుడు ఏమైనాయి? స్పోర్ట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తాం, కానీ బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి. ఎక్కడైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజ్ డ్రగ్స్ వచ్చేసాయి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. చిన్నపిల్లలు అందరూ వచ్చారు, ఎక్కడెక్కడో పని చేస్తుంటారు. కొంతమంది మామూలు 10th చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంటర్ చదివినటువంటి వాళ్ళు ఆఖరికి పనులు దొరక్క ఇళ్ళ దగ్గర కూలి పని చేసుకునేటువంటి ఇల్లు వచ్చే కార్యక్రమాలు, తపేలు తోమే కార్యక్రమాలు, క్లీనింగ్ కార్యక్రమాలు, ఎవరో బట్టలు ఉతికే కార్యక్రమాలు కూడా సాగుతున్నాయి. ఈ కుటుంబం ఆ కుటుంబం కాదు, ఏ ఒక కమ్యూనిటీ అని కాదు, కమ్యూనిటీలకు అతీతంగా ఎవరైనా పేదరికం అనేది రాజ్యం వెళ్తుంది. ఉన్నటువంటి వాడు కుబేరుడైపోతున్నాడు, లేనటువంటి వాడు అలాగే వెళ్ళిపోతున్నాడు. కానీ కార్మిక వర్గంలో ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ, సిఐటి కానీ, హెచ్ఎంఎస్ కానీ, లేదా సిఐఎఫ్టీ లాంటి కానీ అనేకమైన సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేసి మనము ఒకనాడు చెప్పులు లేని పరిస్థితి నుంచి కార్మిక వర్గం కూడా ఈరోజు మనం కారులో తిరగడానికి అవకాశం కల్పించి వాళ్ళకి ఎల్టీఈలు ఇచ్చి అన్నీ చేయగలిగిందంటే అది కార్మిక సంఘాలు. కార్మిక సంఘాలు లేకపోతే సకాలంలో వేతన ఒప్పందాలు వచ్చి ఉండేవి కాదు, మనకి సెక్యూరిటీ అని వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవి కూడా వచ్చి ఉండేవి కాదు. కానీ కార్మిక సంఘాలు పిలిపిస్తే ఆ పిలుపుని పక్కన పెట్టుకొని మనం 10 గంటలు, మనం 10:30 మీటింగ్, 10:45 గంటలు నేను కూడా వచ్చాను. ఈ మీటింగ్లో కూర్చోడానికి 2-3 గంటలు కూర్చోలేకపోతున్నాం. మనం ఒక మంచి ప్రాంగణం పెట్టారు. ఇటువంటి ప్రాంగణంలో కూర్చోడానికే రకరకాల ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. రేపు పొద్దున ఏ విధంగా మనం ముందుకెళ్తామని ఆలోచించేయండి. నాయకులు అయితే కూర్చోవాలి, ఎందువల్లంటే వాళ్ళ డ్యూటీ కాబట్టి కూర్చుంటారు అంతే కదా. కానీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇలా వెళ్ళిపోతుంటే ఎక్కడవుతుంది? ఈరోజు కార్మిక వర్గం దేశ ఆర్థిక ప్రగతికి కారణం. ఈరోజు మనం కడుతున్న ట్యాక్సులు అందరూ కూడా ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు? మామూలు పెద్ద పెద్ద కాంట్రాక్టులు కానీ, పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు కానివ్వండి,
లేదనుకొని ఎవరు కడుతున్నారు? మనం కట్టే డబ్బుతో ఈ రోజు నుండి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఐపీఎస్ అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ మనం కట్టే ట్యాక్సుల ద్వారా వాళ్ళ రాజ్యమైన పరిస్థితి ఏర్పడిపోయింది. కానీ కార్మిక వర్గంలో చైతన్యం రావాలి, మనందరూ సంఘటితం కావాలి. ఇందాక 50 కోట్లు అంటున్నారు, 50 కోట్ల దగ్గర ఉండొచ్చు అసంఘటిత రంగం అన్నీ కలిపితే, ఇవన్నీ కలిపి 50 కోట్లు 60 కోట్లు భారతదేశ జనాభాలో 140 కోట్లు 60-70 కోట్ల మంది మనమే ఉంటే, ఈ 60-70 కోట్ల మంది ఒక మాట మీద వస్తే ఎవడే కనబడతాడా? కొన్ని దేశాల్లో లేబర్ పార్టీలు కార్మిక వర్గమే నాయకత్వం వహిస్తుంది, దేశాల దాన్ని పాలిస్తున్నారు. కానీ మన దగ్గర చిన్న ఎవడో కార్పొరేటర్ వస్తేనో, చిన్న ఎవడో మెంబర్ వస్తేనో వాడు వెనకాల పారిపోయే పరిస్థితి ఉంటే ఏ విధంగా కార్మిక దాని ఉంటుంది? కార్మిక వర్గానికి ఏంటంటే మన జీవితాలను త్యాగం చేసి మనం కంపెనీలకు వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తామో రామో తెలియని పరిస్థితి మనం పనిచేస్తుంటాం. చాలా కష్టం, మాటలు చెప్పడం ఈజీవే. కానీ స్టీల్ ప్లాంట్ లాంటి ఇండస్ట్రీనో లేదా ఎన్టీపీసీ లాంటి ఇండస్ట్రీనో లేదంటే మైన్స్లోనో పనిచేసేటప్పుడు తెలుస్తుంది బాధ. 1 గంట సేపు 2 గంటలు పనిచేస్తే వాడు 20-30 గంటలు పనిచేసే పరిస్థితి అనమాట. సో అనేక రకాల కష్టాల్లో మనం పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం మీద దాడి జరుగుతుంది. ఈ దాడి జరిగే క్రమంలో మనం ఆలోచించాలి. ఇంకా బ్యాంకుల వాళ్ళు కూడా పాల్గొంటారు, రాజనారాయణ గారు చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ వెళ్ళుకుంటారు. వాళ్ళు ఒక నిర్ణయం ఇస్తే ఇమీడియట్ కింద వరకు వెళ్ళిపోతుంది అంతే, ఎవరు ప్రచారం చేయాల్సిన లేదు. కానీ మనం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, షిప్ యార్డ్ వచ్చారు, డాక్ యార్డ్ వాళ్ళు వచ్చారు, బిహెచ్ఆర్ వాళ్ళు వచ్చారు, ఎన్ఏడి వాళ్ళు వచ్చారు, ఎంఈఎస్ వాళ్ళు వచ్చారు, పోర్ట్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు, పెద్ద పెద్ద అందరూ కూడా. కానీ ఇక్కడ మనం ఏం పెట్టాలా? బస్ స్టాప్లో మీటింగ్ పెట్టాలా, మన ఇళ్ళ దగ్గర మీటింగ్ పెట్టాలా, లేకపోతే ఇంకోటి ప్రదేశాలు అలాగే పెట్టాలి వ్యక్తి పనిచేసే దగ్గర. అంటే ప్రచారం చేయడం వరకు ఒక వేరే, కానీ అందరినీ మనం ఇక్కడ పెడుతుంటే గేట్ల దగ్గర వెళ్ళిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో దీన్ని మనం కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ఉంది. దీనికి అందువల్ల మనమైన భయం కలగాలి. మనం చాలామంది లేబర్ ఇన్స్పెక్టర్లు లేకపోతే ఎవరు ప్రావిడెంట్ ఫండ్ ఇన్స్పెక్టర్లు ఇచ్చేసి మన కంప్లైంట్ వచ్చేస్తున్నారన్నారు, మంచిదే. కానీ వారు చేసేది ఏమి ఉండదు. మనం కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాడు కూడా మన చాలామంది నరసింహరావు గారు పెద్ద ఆయన చాలా విషయాలు చెప్పారు, ఆయన కనకారావు గారు లేదా ఆదినారాయణ గారు అందరూ చెప్తున్నారు. కానీ మనం కంప్లైంట్ ఇస్తే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఎవడో పిఎఫ్ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఈఎస్ ఇన్స్పెక్టర్ వస్తాడు. వాడికి వస్తే మనం కంప్లైంట్ ఇస్తే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? వాడు కారు ఇస్తుంది, వాడు ఎక్కడో దీనికి భోజనం పెడుతుంది. వాడేం చేస్తాడు? మన పని చేయకుండా ఎవడో కావాల్సిన ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అంతా కూడా ఇదొక జరుగుతుంది. అంతా కూడా ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసినట్టు వాళ్ళు మేనేజ్మెంట్ ఎట్లాంటివన్నీ వాడుకుంటారు. మనం పని చేస్తాం, రోజు మనం ఆఫీసులో మనం కలిసే పని చేస్తాం, మనతో పాటు సిట్టింగ్ చేస్తాడు వాడికి కూడా. వాడు రకరకాల కార్యక్రమాలు మనకు అండర్స్టాండింగ్ అన్నీ ఉంటాయి. కానీ మన సమ్మెలోకి వెళ్తే వాడు మన పని చేస్తాడు. వాడి భయం ఉండాలి, వాడిని తన్నాలా. ఎవడైతే నా పని ఎవడో వస్తే నేను ఎక్కడి పని చెప్పి మాట మనం రాగలిగితేనే ఏదో కంట్రోల్ అవుద్ది. లేదా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఈ కార్మికుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. రకరకాలైనటువంటి క్రిటికల్ ఏరియాలో మనం పనిచేస్తుంటాం. ఈ పని చేసిన 50 ఏళ్ళ దగ్గర వచ్చేస్తాయి. కొద్దిమంది కొరవాళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళ పరిస్థితులు అలా. గతంలో ఉన్నటువంటి మంచి రైతులు ఉండేవారు, మంచి ఫుడ్ ఉండేది, ఇప్పుడు అంతా పొల్యూటెడ్ అయిపోయింది. కాబట్టి ఆ హెల్త్ పర్మిట్ చేయకపోతే మిమ్మల్ని మారుస్తామంటే మన ప్లేస్లో 3-4 కాంట్రాక్ట్ లెవెల్ పెట్టేస్తాం. అక్కడ 2-3 పెడితే ఫోన్లో వాళ్ళు వచ్చారు కదా, మనం వెళ్ళిపోవడానికి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మన మధ్యనే చిచ్చు పెట్టేస్తున్నాడు. ఇక్కడ ఉంది ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు. కాంట్రాక్ట్గా స్టీల్ ప్లాంట్ 1503 మంది తీశాడు, మళ్ళీ 150 మందిని. ఇప్పుడు ఏమంటాడు? కార్మికుల మధ్య చిచ్చు పెట్టి మరి తీసుకొచ్చాడు. నేను 1503 కన్ఫర్మ్డ్, నువ్వు ఎవడైనా చెప్పు, నీ మనిషిని పెడతానని ఇంకోటి తీసేస్తాను అంటాడు. తర్వాత ఇంకొన్ని 150 తీశాడు. ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే మొత్తం మీద కార్మిక వర్గాల మధ్య యూనియన్ల మధ్య చిచ్చు పెట్టడానికి యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి. లేబర్ డిపార్ట్మెంట్ చూడడానికే. లేబర్ డిపార్ట్మెంట్ అసలు ఏం పని చేయవద్ద కూడా. మనం అండర్స్టాండింగ్ అయితే వాడు ఏదైనా ఒప్పుకుంటాడు, లేకపోతే అన్ని కూడా కన్సిడరేషన్ అంటాడు. ఒకప్పుడు ఉండేవారు, సిన్సియర్గా పనిచేసే అధికారులు ఉండేవారు. ఇప్పుడు అటువంటి తరం లేదు. ఇది మారిపోయింది అంతా కూడా. టెక్నాలజీ ఎలాగైతే మారిపోయిందో వాళ్ళు కూడా వాళ్ళ యాటిట్యూడ్ మారిపోయి మొత్తం యాజమాన్యాలకి వంతపాడే పరిస్థితి అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. సో ఈ విధంగా మనకి మన దగ్గర మన శక్తి, మన దగ్గర స్ట్రెంగ్త్ ఉండి మనం గట్టిగా ఆపగలిగి మన తర్వాత ఇంకోటి ఎవడో కూడా ఇది ఉంటే భయం ఉంటే ఆటోమేటిక్గా అవుతుంది. ఆ భయం అనేది ఈరోజు పోయింది. ఎప్పుడైతే యూనియన్స్ ఒక మంచి ఉద్దేశం మనం ఇస్తాం, వీకెండ్ కాదు. ఎప్పుడైతే లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళామో ఆ లేబర్ డిపార్ట్మెంట్ డైల్యూట్ అయిపోయినప్పుడు అప్పుడే లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇంకో ఇష్యూ ఒకటి పరాల పరిష్కారం అయింది చెప్పండి. ఎప్పుడైనా పిలిచాడా? పద్ధతి ప్రకారంగా యూనియన్ నోటీస్ ఇస్తే మీటింగ్ పెట్టి కన్సిడర్ పిలుస్తాడు. అదే యాజమాన్యం పిలిస్తే ఇమీడియట్గా కొన్ని సందర్భాల్లో వాడు మీటింగ్కి పిలిచేస్తారు. 24 గంటల్లో మీటింగ్ వచ్చాను అంటాడు. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటి అన్నింటి మీద కూడా మనం ఆలోచన చేయాలి.
ఏదేమైనా లేబర్ కోడ్స్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అది ఒకప్పుడు రాజ్యసభలో వాళ్ళకి లేకపోయినా, మెజారిటీ లేకపోయినా ఈ రైతు చట్టాలు, ఈ లేబర్ కోడ్ పెట్టేటప్పుడు వాళ్ళందరినీ సస్పెండ్ చేసి, రాజ్యసభలో ఉన్నట్టు సస్పెండ్ చేసి మొత్తం మీద చట్టాలన్నీ పాస్ చేసుకున్నారు. ఎందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా మోడీ గారు వచ్చారంటే ఆ ప్రభుత్వం ఎంతసేపు కూడా కార్పొరేట్ శక్తులకి, బడా కాంట్రాక్టర్లకి, బడా వ్యాపారస్తులకి, బీజేపీ అంటేనే అది వ్యాపారస్తుల పార్టీ అని చెప్పి అందరికీ తెలుసు. ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ బీజేపీ కూడా సపోర్ట్ చేశారు కదా, బీజేపీకి ఎన్డీఏ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడిపోయింది. కొన్ని సందర్భాలు ఇందులో వాళ్ళు బాగు చేస్తారేమో అని చెప్పి ఆలోచనతో కొద్దిమంది ఓట్లు వేశారు. ఈ విధంగా ప్రజలలో వారు ఎప్పుడైతే గెలుపొందారో లేదా ఇంకోటి చేసి మరోసారి వస్తున్నప్పుడు ఆటోమేటిక్ మనం ఏం చేసినా పర్వాలేదని చెప్పే పరిస్థితుల్లో వారు వెళ్ళారు. కాబట్టి ఇది కూడా మనం ఆలోచించేయాలి. అందువల్ల ఈ లేబర్ కోడ్స్ అనేది మన దాని మీద మన మెడకు ఉచ్చి పెట్టే ప్రతి అనమాట. రేపు పొద్దున ఎటువంటి పరిస్థితులు ఎలా మాట్లాడడం లేదు. మహానుభావుడు అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం ఇచ్చి మనందరం కూడా మాట్లాడే స్వాతంత్రానికి ఇచ్చి ఇవన్నీ కల్పించినటువంటి మహనీయుడి తాలూకు ఆశయాల రాజ్యాంగం అంతా పక్కకు పోయింది. ఈ పక్కకు పోయి వారి ఇష్టానుసారం కూడా పెట్టి మొత్తం ఎవరిని కూడా పని చేయనివ్వకుండా, అంటే కార్మిక వర్గ ప్రయోజనాలన్నీ కూడా తుంగలో తొక్కాలని, నిర్వీర్యం చేయాలని, కార్మిక వర్గం గొంతెత్తకుండా ఉండాలని, ఎవడైనా మాట్లాడితే వాడిని తీసుకెళ్ళి జైల్లో తోసేయడమో లేదా ఉద్యోగం తీసేయడం అనే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అలా ఉండేదా? ఈరోజు ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ రాకముందే ఎవరి స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు కూడా అసలు నోటీసు లేదు, పాడు లేదు, ఇంకోటి లేదు, ఇష్టం తీసేసినప్పుడు ఏం ప్రయోజనం ఇచ్చాడా? గంగవరం పోటీ మనందరం పోరాటం చేశాం కాబట్టి అది 27 లక్షలు అంతా కూడా కాంపెన్సేషన్ నుంచి బయటకు పంపించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఈ పని చేసే వాళ్ళు అందరినీ కూడా తీసేస్తా ఉంటే ఎక్కడ అవుతుంది? మళ్ళీ ఎలా పని జరుగుతుంది? రేపు బ్లాస్ట్ ఫర్నేస్ 3 స్టార్ట్ చేయాలి. ఇక్కడ మ్యాన్ పవర్ లేదు. అనేక చోట్ల రిటైర్మెంట్ అయిపోతున్నారు. విఆర్ఎస్ పెట్టేసారు, విఆర్ఎస్ కొద్దిమంది వెళ్ళిపోయారు, కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఇలాగ అనేకమైన కంపెనీలు అన్ని చోట్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నిలయంగా ఉన్నటువంటి ఒక విశాఖపట్నంలోని ఇలాగ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంటుందో ఆలోచించేయండి. అలాగే దేశవ్యాప్తంగా ఈరోజు మొత్తం మోడీ గారు వచ్చిన తర్వాత ఈ కార్మిక వర్గం, మోడీ గారు అంటే ఒక ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి అందరూ పెద్దలందరూ కూడా ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉన్నా సరే, కానీ వారు ఏంటంటే ఇది అనుకూలం. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు అమ్మేవాళ్ళు, ఇద్దరు కొనేవాళ్ళు. ఎవరిద్దరు అమ్మేవాళ్ళు మీకు తెలుసు. మోడీ అమిత్ షా అమ్ముతారు, అదాని అంబానీ కొంటారు. ఈ కొని మొత్తం అంతా కూడా మనల్ని అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాలు అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మనం పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన ఆవశ్యకత ఉంది. దీంట్లో భాగంగా 20వ తేదీ 20వ తేదీని సమ్మె చేయాలని నిర్ణయం చేశారు. కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయం చేసి దాన్ని అమలు చేయాలి. దాన్ని అమలు చేయడానికి అందరం కూడా కంకణబద్దులై పనిచేయాలి. ఈరోజు మనం ఏం చేస్తాం? మనం ఆఖరికి మన ఎగ్జిస్టెన్స్ కోసం, అంటే అందరూ మన కుటుంబ సభ్యులే కూడా మాట్లాడుకుంటున్నాం. మన ఎగ్జిస్టెన్స్ కోసం మనం ఏం చేస్తున్నాం? ఎవరైతే ఆఫీస్ బ్యారర్స్ ఉన్నామో, ఎవరైతే ఒక యాక్టివ్ క్యాడర్ ఉన్నారో వాళ్ళు ఉండిపోతున్నాం, మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఒప్పించగలగాలి. మనందరం కూడా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు ఎందుకు భయపడాలా? కానీ వాళ్ళందరూ కూడా మనవాడు ఏమంటాడు? మేమే ఉండిపోతున్నాం ఎంతసేపు కూడా, ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నామో మేము డబ్బులు కోల్పోవాల్సి వస్తుందని మేము అందరం కూడా మాకు ఇది అయిపోతుంది, రిమార్క్ అయిపోతుంది అని చెప్పి మన వాళ్ళు అంటుంటారు. కానీ ఇదివరకు సమ్మె అంటే ఆ విధంగా ఎందుకు చెప్పిందా? బ్యాంక్స్ కానీ, టీచర్స్ కానీ, లేదా మరొకరు కానీ జస్ట్ పిలిపిస్తే, ముందు రోజు పిలిపిస్తే ఆటోమేటిక్గా అందరూ ఆగిపోతారు. అంటే ఇప్పుడు ముఠా వర్కర్లో లేదా అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు తెలియదు కాబట్టి ప్రతిసారి కమ్యూనికేట్ చేయాలి. మన అందరం కూడా పనిచేసి వచ్చారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళని, అందరూ డిప్లొమాలు చేశారు, ఇంజనీర్లు చేశారు, ఇంకోటి చేశారు. అందరూ ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు ప్రతిదీ కూడా ఫోన్లో అన్ని చూసుకుంటున్నారు. చూసుకున్నా సరే మనం ఏ విధంగా వెళ్ళాలా అని చెప్పి ఒక మార్గాలు ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. డిఫెన్స్ అవ్వచ్చు, ఇంకోటి డిఫెన్స్లో చాలామంది చెప్తారు, ఎన్ఐడి వాళ్ళు లేదా ఎంఈఎస్ వాళ్ళు లేదా డాక్యార్డ్ వాళ్ళు, మీరందరూ డైరెక్ట్గా డిఫెన్స్ డైరెక్ట్ ఎంప్లాయీస్. మీరందరూ సివిలియన్స్ అందరూ కూడా ఎందుకు భయపడాలా? రేడియోస్ ఉన్నాయి కదా, అమ్మమ్మ డిఫెన్స్ అండి, అమ్మకి ఏమైపోద్ది అంటారు. ఏమైపోద్ది? కాడుకుంటే అయిపోద్ది. ఇప్పుడు షిప్యార్డ్ కూడా డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. సో ఎవడో డైరెక్ట్గా ఆర్మీలో వాళ్ళకే గ్యారంటీ లేని పరిస్థితి. ఇప్పుడు ఎవరో పాప ఈ మధ్యన మన చంద్రమోహన్ అందరూ చనిపోయారు, అదే వాళ్ళందరూ కూడా మనం చేసాం, ఒక జోహార్లు అర్పించాం. మన పుల్వామాలో వాళ్ళు చేసిన దారుణం, ఎంతమంది చనిపోయారు ఇది టూరిజంలో వెళ్ళేటప్పుడు. ఆ కాశ్మీర్ వీడియోల కంటే భయపడిపోతున్నారు అందరూ కూడా. ఇంకో 2 ఏళ్ల పాటు ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి. మరి ఏమైంది ఇంటెలిజెన్స్? దానికోసం ఆలోచించాలి. నువ్వు ఎంతసేపు ఉద్యోగాలు తీసేస్తావనో లేదా కంపెనీలు మూసేస్తావు అని చెప్పే బదులు నువ్వు ఉన్నటువంటి గవర్నమెంట్లు ఉన్నాయి అక్కడ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఇంటెలిజెన్స్ కానీ, నువ్వు డిఫెన్స్ రంగానికి ఎంత బోల్డ్ రూపాయలు ఖర్చు పెడుతుంటావు. ఏమైంది ఇంటెలిజెన్స్ అంతా కూడా? దీని మీద మనం అందరూ అడగాల. మోడీ గారు అలా కదా అక్కడ నుంచి వచ్చాడు. అదే ఇప్పుడు అందరూ కూడా నిలబడి అన్ని పార్టీలు కూడా దేశం తాలూకు సమగ్రత ఒక సార్వభౌతం కాదు, ఆటోమేటిక్గా అందరూ సపోర్ట్ చేస్తాం. కానీ ఈ విధమైనటువంటి ఒక పరిణామాలు వచ్చినప్పుడు
నీ దగ్గర మామూలుగానే తిరుగుతూనే పట్టేసుకుంటాడు పోలీసులు. ఎలాగ ఎమ్యూనిషన్ వచ్చేస్తుంది ఎక్కడ పడదు, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గన్లు వచ్చేస్తున్నాయి, కొత్త మెషినరీ వచ్చేస్తుంది. మరి వాడికి ఏది ఆధార్ కార్డు ఏది ఇంకోటి ఏది ఏ ఉండవు కదా, వాడికి ఎలా ఇంపోర్ట్ చేస్తున్నారు, ఎలా డంప్ అయిపోతున్నాయి అన్నీ కూడా. సో ఈ దేశంలో రకరకాలైనటువంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ జరుగుతుంది మన కళ్ళ ముందు మనం చూస్తుంటాం. ఇవన్నీ మనం అనుకున్నా ఇది కాదు. కానీ ఏదేమైనా కార్మిక వర్గ ప్రయోజనాలు మనం ఆశించి మనం పనిచేస్తున్నాం. మనం ఒక పర్టికులర్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ఉన్నటువంటి పని చేయాలి. ఆ పని చేసే క్రమంలో నీకు వ్యక్తిగతంగా నష్టం అవుతుంది, కుటుంబ వ్యాపారం నష్టం అవుతాయి. అయినా సరే మనం ఎంచుకున్నటువంటి ఈ రంగం అది కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల అనేకమైన ప్రయోజనాలు. ఈరోజు బోనస్లు కానీ లేదా ప్రావిడెంట్ ఫండ్లు 12% వెళ్ళడం కానీ, ఇప్పుడు హయ్యర్ పెన్షన్ కానివ్వండి, మినిమం పెన్షన్ ఏదో 9,000 రూపాయలు 10,000 రూపాయలు అడుగుతున్నాయి అన్ని కానివ్వండి, లేదా 21,000 కూడా పెంచాలని మార్చాలని చెప్పేటువంటిది ఈ బోనస్ చట్టంలోని, ఈఎస్ఐ చట్టంలో, లేదా ఇంకోటి ఇట్లాంటి మార్పులు చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం చేసి కార్మిక వర్గ జీవితాల్లో మలుపులు తిప్పాలని చెప్పేటువంటిది కేంద్ర కార్మిక సంఘాల సూచనలతో మనందరం కూడా కార్మిక సంఘాలుగా పనిచేస్తున్నాం. ఈ పని చేసే క్రమంలో మనకి ఎవరి స్ట్రెంగ్త్, మనకి ఎవడైనా డబ్బులు ఇస్తాడే ఏదైనా కార్మిక సంఘాలు అందరూ ఈ ఫారిన్ కంట్రీస్లో అయితే ఎవడెవడో వాళ్ళకున్న పరిస్థితి వేరు, వాళ్ళు ఒకేసారి కట్ అయిపోతే ఇది అయిపోతుంది. కొన్ని కంపెనీల్లో ఇప్పుడు వేరే ఉంది చెక్ ఆఫ్ సిస్టము లేదా కటింగ్ అయ్యింది. ఇక్కడ మన చేతి డబ్బులు కూడా పెట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కార్మికులందరూ కూడా ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. కింది స్థాయిలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు లేదా ముఠా వర్కర్లు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఎంతోమంది దేశంలో ఎంతోమంది ఉన్నారు. దాని నిజంగా పెద్ద ఆయన చెప్పాడు, ఎంత నిజమే. ఆ జీతం అనేది తగ్గించేసి ఎక్కువ గంటలు పని చేసుకున్నారంటారు. ఇప్పుడు ఐటీ సెక్టర్లో పనిచేసే హెల్త్ బాగుంటుందా? వాళ్ళకు కూడా స్పాండిలైటిస్ ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం, ఐ ప్రాబ్లం ఇంకోటి వచ్చేస్తున్నాయి. ఫార్మాసిటీలో పనిచేసి ఫార్మా కంపెనీలో పనిచేసే వాళ్ళకి హెల్త్ సరిగా ఉంటుందా? అలాగే స్టీల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే పోర్ట్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఈ పోర్ట్లో అనేక రకాలైన మెటీరియల్స్ అన్నీ వస్తుంది, డంపింగ్, లోడింగ్, అన్లోడింగ్ ఇవన్నీ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా ఏంటంటే దేశంలో చాలా ఉన్నాయి. మన అందరూ ఉండడం వల్ల ఈరోజు హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళందరూ బ్రహ్మాండ డబ్బులు అవుతున్నారు తప్ప మనకేం మార్పు కనబడలేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మనం మన గమనంలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో మనందరం ఒకటి కావాలి కాబట్టి సమైక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించుకోగలం. 25వ తేదీన టెస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్ కాబట్టి 25వ తేదీ సమ్మె జయప్రదం చేయాలి. 25వ తేదీ సమ్మె జయప్రదం చేయాలనుకున్నప్పుడు పర్లేదే, వాళ్ళు ఏదో చేసుకుంటారు, మనకు ఇంటి కూర్చుంటే కుదరదు. అందరూ సమ్మెలో ఉన్న తర్వాత ఏ రోజైతే ప్రోగ్రామ్ డిజైన్ చేశారో ఆ ప్రకారం మనం సమ్మె చేస్తూ మనందరూ రోడ్ల మీద రావాలి. రోడ్ల మీద రాకుండా మన ఇంటి దగ్గర కూర్చుంటే కుదరదు. సమ్మె చేయాలి, రోడ్ల మీద పోవాలి, మన ప్రదర్శన చేయాలి. తద్వారా గవర్నమెంట్లు భయపడే విధంగా మన కార్యక్రమాలు రూపొందించడం మనందరూ సంసిద్ధం కావాలని ఈ సందర్భం కోరుకుంటూ, ఆ క్రమంలో ఐఎన్టీసీ ఎప్పుడు కూడా అగ్రభాగం నుండి ముందు పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ